మీ అందరికీ తెలిసిందే కొన్ని కామెంట్ రూపంలో పూర్తిగా వివరించలేం కాబట్టి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాం. మరి ఇందులో భాగంగా ఒక బ్రదర్ అయితే అడిగారు. మీ అందరికీ తెలుసు ప్రతిదీ కామెంట్లో వివరించలేము, అయితే షార్ట్ వీడియోస్లో చెప్తూ ఉంటాం. మరి ఇందులో భాగంగా కొద్దిగా దూషిస్తున్నట్లుగానే అడుగుతూ కొన్ని ప్రశ్నలు అయితే ఆయన అడగడం జరిగింది. ఒక పక్క యెహోవా ఏమో నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండరాదని చెప్తూ ఉంటారు. యేసేమొచ్చి ఏమి చేతకానితనంలాగా నా దేవా నా చెయ్యి ఎలా విడిచావు అని చెప్పేసి ఆయన అంటూ ఉంటారు. ఏంటి వీరిద్దరికీ ఇంత డిఫరెన్స్ ఉంది, వీళ్ళ క్యారెక్టర్లకు అసలు చాలా విరుద్ధంగా ఉంది కదా అని చెప్పేసి ఆయన అడగడం జరిగింది. అయితే నేను చెప్పాను, ఈ విషయం మీరు విని ఉంటారో లేదో తెలియదు కానీ బ్రదర్, యేసుక్రీస్తు 100% మనిషి, అదేవిధంగా 100% దేవుడు. ఇది మీరు విన్నారో లేదో నాకు తెలియదు. ఈ ప్రశ్నలకు సమాధానం ఇందులోనే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ముగ్గురికి కూడా ఒకే ఆత్మ కలిగి ఉన్నవాళ్ళు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు తను తాను రిక్తుని చేసుకొని, అంటే తగ్గించుకొని ఈ భూమి మీదకి వచ్చారు. అందుకే ఆయన 100% మనిషిగా ఉన్నప్పుడు ప్రతిదీ కూడా రేపు పొద్దున్న అంటే భవిష్యత్తులో మనం ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అనే మనిషి రోల్ని కూడా ఆయన చేశారు. మరి అదేవిధంగా దేవుడి యొక్క లక్షణాలను కూడా బయటపెడుతూ ఆయనే దేవుడు అని తెలియజేస్తూ కూడా కొన్ని వివరాలను ఇచ్చారు. స్వయంగా అద్భుతాలు కూడా చేశారు. ఈ రెండు కూడా బ్యాలెన్స్ అవుతుంది. మీరు ఖచ్చితంగా తెలుసుకోండి. బైబిల్ని చదివితేనే చాలా విషయాలు బయటపడతాయి, ఏదో వింటే సరిపోదు. ఇక త్రిత్వం అనేసరికి ఆయనకి ఆ పదమే లేదు కదా అన్నారు. నిజం చెప్పాలంటే ఆ సబ్జెక్ట్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఈ చిట్టుబుర్రలకి సరిపోదండి. మీరనే కాదు, ఎవరికైనా ఆ సబ్జెక్ట్ని లోతుగా మీరు పరిశీలించాలంటే అంత ఈజీ కాదు. కానీ అర్థం చేసుకుంటే, నిజంగా మనసు పెట్టి అర్థం చేసుకుంటే 100% ఆయన మనిషిగాను ఉన్నారు, 100% ఆయన దేవుడుగాను కూడా ఉన్నారు. మరి ఈ త్రిత్వం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మీరు ఒక్క విషయాన్ని గమనించాలి. త్రిత్వం అనే పదం లేకపోయినప్పటికీ కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అన్న పదం అయితే మనకి బైబిల్ నుంచే వచ్చింది. స్వయంగా యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యానికి వెళ్తున్నప్పుడు శిష్యులతో చెప్పిన మాటలన్నీ కూడా మనం గమనించినట్లయితే అక్కడే మనకు దొరుకుతుంది. అయితే వీరి ముగ్గురిని వేరువేరుగా చూడాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ చూడాల్సిన పని లేదు. ముగ్గురు వ్యక్తులుగా ఉన్నప్పటికీ కూడా ఒకే దేవుడు. ఈ సబ్జెక్ట్ మీరు అర్థం చేసుకుంటే చాలండి. త్రిత్వం అంటే ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. ముగ్గురు వ్యక్తులకి ఒకే ఆత్మ ఉంటే ఎలా ఉంటారు? మనిషికి అది అసాధ్యం, కానీ దేవుడికి సమస్తము సాధ్యమే. ఈ విషయం మీరు బాగా గమనించినట్లయితే కనుక 3 శరీరాలకి ఒకే ఆత్మ ఉండడం అనేది దేవుడి విషయంలో మాత్రం సాధ్యం. దాన్నే మనం ఇక్కడ గమనించాలి. ప్రతి విషయంలో కూడా మనం వేలు పెట్టి లోతుగా చూడాలి అంటే అది అబద్ధంగానే కనిపిస్తుంది. కానీ మనసు పెట్టి కొన్ని విషయాలను పరిశీలించండి, ప్రతి విషయం కూడా సత్యంగానే ఉంటుంది. కానీ అబద్ధం మాత్రం ఎప్పుడు వాస్తవం కాదు, వాస్తవం ఎప్పుడూ కూడా వాస్తవమే.